ఉన్నటువంటి వాళ్ళకైతే అంతకుముందు సర్టిఫికేట్ కోసం ఎట్ట తిరిగామో అవును తెలుసు. అవును సేమ్ కాబట్టి అదే ఈ పరిస్థితి 5 ఏళ్లలో ఉన్నటువంటి యువతకి తెలియలేదు కాబట్టి వాళ్ళు అక్కడ ఓట్లేశారు. వాళ్ళు ఇప్పుడు తెలుసుకున్నారు. లేదు ఇదే బాగుంది, మనకి ఇదివరకు సచివాలయం దగ్గరికి వెళ్తే ఆ సిబ్బందిని అడగడం అనవసరం, వాలంటీర్ని అడగడం అనవసరం, అదే ఇక్కడైతే కనుక మీ సేవకు డబ్బులు పడేస్తే మన సర్టిఫికేట్ వస్తుంది అని ఇదే బాగుంది అనుకుంటున్నారేమో, మనకు తెలియదు కదా. వాళ్ళ సైకలాజికల్ ఫీలింగ్. ఇప్పుడు ఇదివరకు ఇప్పుడు ఏంటంటే ఉచితంగా వస్తే ఏదైనా సరే నచ్చదు మనకి. ఏదైనా సరే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో అద్భుతమైన డాక్టర్లు ఉంటారు కానీ మనకి నచ్చరు. గవర్నమెంట్ స్కూళ్ళలో టీచర్లు చాలా స్ట్రగుల్ పడి వస్తారు, వాళ్ళు మనకి నచ్చరు. ప్రైవేట్ అని వచ్చారు, ఎందుకు మనం ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టాం కదా. ఇప్పుడు సచివాలయ సిబ్బంది ఫ్రీగా చేస్తున్నాడు, వాలంటీర్ ఫ్రీగా చేస్తున్నాడు కూడా మనకి నచ్చలా. కానీ ఒకటి ఏ ప్రభుత్వం అయినా విద్యా వైద్యం రెండింటికే ప్రాధాన్యత అనేది గతంలో జగన్ గారు కూడా అదే చేశారు. ఇప్పుడు లోకేష్ గారు కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ ఆ మార్క్ పడేలా నిర్ణయాలు ఉన్నాయా? వస్తున్న మెడికల్ కాలేజీలనే వద్దనడం, కనీసం విద్యాశాఖకు సంబంధించి నారా లోకేష్ గారు మార్పు కనిపించేలా ఇంకా ఏ నిర్ణయం లేకపోవడం. మెడికల్ కాలేజీల విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చారిత్రక తప్పిదం చేసింది. ఇది భావితరాలకి సర్వనాశనం చేసేటటువంటి అంశం. ఇందులో రాజకీయ ప్రయోజనాల ఆకాంక్ష చూశారు తప్పించి వాస్తవ రాష్ట్ర ప్రయోజనాల ఆకాంక్ష చూడలేదు. ఇప్పుడు ఎన్టీఆర్ గారు పెట్టినటువంటి హెల్త్ యూనివర్సిటీని తీసేలా జగన్ వచ్చి, రాజశేఖర రెడ్డి వచ్చి పేరు మార్చాడు, అది కూడా జగనే. రాజశేఖర రెడ్డి ఎన్టీఆర్ పేరు పెట్టాడు, చంద్రబాబు పెట్ల. అది ఒక రకంగా జగన్ గారి పై